నిన్న 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడారు. పులివెందుల ఎమ్మెల్యే కూడా వచ్చి మాట్లాడొచ్చు. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు, ఇంట్లో కూర్చొని వీడియోలు ఎందుకు జగన్ అని హోంమంత్రి అనిత ఫైర్. నెగ్గిన ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు, ఇప్పుడు ఎమ్మెల్యే గారు, రేపు కాబోయే డిప్యూటీ స్పీకర్ గారైన రఘురామకృష్ణరాజు గారు చేసింది అక్రమ అరెస్ట్. రఘురామకృష్ణరాజు గారిని ఏ పరిస్థితిలో తీసుకెళ్లారు, ఎలా కొట్టారు, ఎలా ఆయన చిత్రహింసలు పెట్టారు, అవన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకోమనండి. అటువంటి సంఘటన ఏదైనా ఇప్పుడు జరుగుతోందా? రాజ్యాంగానికి అనుగుణంగా మేము పని చేయలేదు అని చెప్పడానికి ఈరోజు రాజ్యాంగానికి అనుగుణంగా నీకులా రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నాం కాబట్టి ఈ 4.5 నెలల్లో 150 రోజుల్లో నువ్వు ధైర్యంగా బయటకు వచ్చి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏదో రకంగా నంగనాచి కబుర్లు మాట్లాడుతున్నావు. నీకులాగా మేము ఏ రోజు కూడా నీ ఇంటి గేటుకి తాడులు కట్టలే. ఈరోజు మేము ఇచ్చిన Z+ సెక్యూరిటీతోని ఈరోజు బయటకు వచ్చి ఈరోజు నువ్వు ఎక్కడికైతే ఏదో పరామర్శలకనో ఎక్కడో బయటకు వచ్చే కార్యక్రమానికి నువ్వు చేసుకునే పరిస్థితి వస్తుంది. మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతున్నాం కాబట్టి నువ్వు ఇంకా రోడ్డు మీద నడవగలుగుతున్నావు. నీకులా రాజారెడ్డి రాజ్యాంగాన్ని నీకులాగే ఉండి మేము అమలు చేయలేం, ఎందుకంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాం కాబట్టి. ఇదే విషయంలో ఒకసారి మనం మాట్లాడుకుంటానండి. వీళ్ళందరికీ కూడా ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే నిజంగా ఆ వర్రా రవీంద్రారెడ్డి తాలూకా వాంగ్మూలం వింటే నిజంగా ప్రజలందరికీ తెలియాలని ఈరోజు నేను ముందుకు వచ్చా. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్కి వాసుదేవరెడ్డి అని ఒక ఐ డ్రీమ్స్ సంబంధించిన అతన్ని అక్కడ చైర్మన్ చేసి అతగాడికి కేవలం జీతం 3.5 లక్షలు నెలకి ఇవ్వేచ్చేది దేనికో తెలుసా? టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని నోటుకొచ్చిన బూతులు మాట్లాడండి, మార్ఫింగ్లు చెయ్యండి అని చెప్పేదానికి మరి ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఇతని జేబులో సొమ్ము తీసుకొచ్చి అతనికి ఇవ్వట్లే, మళ్ళా ప్రజల సొమ్మును తీసుకొచ్చి ఆ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా అతనికి ఒక పదవి కట్టబెట్టి అతనికి తీసుకొచ్చి ఆ డబ్బులు 3.5 లక్షల రూపాయలు జీతం ఇచ్చి టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని, అమరావతి మహిళా రైతుల్ని నోటుకొచ్చినట్టు తిట్టించే పరిస్థితి కనిపిస్తూ ఉందంటే ఒకసారి వీళ్ళ తాలూకా ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోండి. మరి వీళ్ళు కాదా నేరస్తుల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు? వీళ్ళు కాదా? మీకు విషయం చెప్పినా కొన్ని సందర్భాలు చెప్తే స్టేట్లోనంట ఎక్స్క్లూజివ్గా స్టేట్ మొత్తానికి కలిపి 130 మంది ఉన్నారు మెయిన్ క్యాడర్లో. వాళ్ళందరికీ కలిపి 400 గ్రూపులు ఉన్నాయి. ఈ 400 గ్రూపుల్లోని కూడా వీళ్ళు ఏం చేస్తారంటే అది క్లియర్గా చెప్పాడు. సజ్జల భార్గవరెడ్డి అని అతను కనుక ఈ సోషల్ మీడియాని తీసుకున్న తర్వాత నుంచి అసభ్యకరమైన పోస్టులు పెరిగిపోయినాయి అని సాక్షాత్తు వర్రా రవీంద్రారెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ఆ భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి, సుమారెడ్డి వీళ్ళందరూ కూడా ఆ అర్జున్ రెడ్డి అన్నవాడెవడు? అవినాష్ రెడ్డి పిఏ. సో వీళ్ళందరూ కూడా కేవలం మార్పింగులు చేయడం, నీచంగా మార్పింగులు చేయడం, నీచంగా తిట్లు తిట్టడం, ఇలాంటి వాళ్ళు 400 గ్రూపుల్లో చేరి 40కి పైగా యూట్యూబ్ ఛానల్స్ని దగ్గర పెట్టుకొని ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు అవాస్తవాలు ఎంత తొందరగా స్ప్రెడ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నాలు చేశారో ఒకసారి మనం కనుక ఆలోచన చేస్తే ఇలాంటి ఇడియట్స్ గురించా మేము NHRCకి వెళ్ళామన్న సంగతి పెద్దల రాజ్యసభ అంటేనే పెద్దల సభలో కాబట్టి ఆ సభ్యులకు తెలియాలనే ఉద్దేశంతో చెప్తున్నా. వాళ్ళకి తెలియకేం కాదు, ఒకసారి గుర్తు చేస్తున్నా మీడియా పరంగా ప్రజలకు. అంటే ఈరోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడ ఇప్పుడు ఈ సోషల్ మీడియా వేదికగా నేను కొన్ని చూపిస్తాను మీకు. ఈ వర్రా రవీంద్రారెడ్డి పోస్ట్ విషయంలో నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట్లాడుతున్నా. అరే NHRCకి దేనికి వెళ్ళావు? నీ చెల్లిని, నీ తల్లిని తిట్టినందుకు మేము అరెస్ట్ చేస్తే ఆ అరెస్టు తప్పు అని చెప్పడానికి NHRCకి వెళ్ళావా? నీ తల్లిని, నీ చెల్లిని మేము తిట్టించిన వాళ్ళ పేర్లు కూడా బయటకు చెప్పి ఆ పోస్టులు కూడా చూస్తే నిజంగా బాబాయికి పట్టిన గతే నీకు పడుతుంది. శాస్త్రి పక్కన వాళ్ళు ఉపయోగించే భాష. నెక్స్ట్, ముసలోడు వివేకానంద హత్య వెనుక మా జగనన్న భారతీయులు ఉన్నారని వాగావు, నీ అంత చూస్తాం. నెక్స్ట్ ఇంకో వర్డ్, ఇంకొకటి, ఇందుకే పెద్దలు అన్నారు శత్రుశేషం ఉంచకూడదని, లేపే అన్న ఇద్దరిని ఎన్నికలకు పనికొస్తారు. ఇలాంటి నేను మచ్చుకు చూపిస్తున్నా ఈ పోస్టులు. ఇది సాక్షాత్తు ఎక్కడో వాళ్ళ నలుగురు మధ్యలో 4 గోడల మధ్యలో మాట్లాడుకున్న మాటలు కాదు, సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు. అదే ఇవి ఎవరి గురించి పెట్టారని చెప్తే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు ఎవరి గురించి పెట్టారు అంటే. ఆఖరికి నీ తల్లిని, చెల్లిని కూడా లేపేమని చెప్పినోడిని ఈరోజు మేము అరెస్టు చేస్తే వాడిని వదలమని
వాడు అక్రమ అరెస్ట్ అని నీ నోట్లోంచి ఎలా వచ్చింది బయటికి? అసలు ఎలా వస్తుంది బయటికి? రాయలసీమలో పుట్టిన బిడ్డకి ఆడపిల్ల అంటేనే చిరాకు వస్తుంది. ఆడపిల్ల ఒక మాట అంటేనే ఆడకూతుని ఏం అనకూడదని రాయలసీమలో ఉన్న వాళ్ళు ఒక పెట్టుకుంటారు. అటువంటి సొంత తల్లిని చెల్లిని మాట్లాడినోడు నువ్వు ఏమీ చేయలేకపోతే మేము ఈరోజు వచ్చి మేము అరెస్టు చేస్తున్నాం. వాళ్ళకి థ్రెట్ ఉంది. సాక్షాత్తు షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మా మీద ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల అని. సునీతమ్మ బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. అయినా కూడా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకునే పరిస్థితి. నేనేమంటానంటే దీని గురించి వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళినా ఇంకొకటి వెళ్ళినా నాకు ఇబ్బంది పడకపోతుంది. కానీ ఎన్హెచ్ఆర్సీకి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. సుబ్బారెడ్డి గారు మీకు తెలియదా ఎవరి గురించి మాట్లాడాడో వాడు? అంటే ఆ క్రైమ్లో ఈరోజు మీరు పాలు పంచుకుంటున్నారా? మీరు పెద్దవాళ్ళు, తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి మీరు, మీకు ఆలోచన ఉండాలి కదా. ఇటువంటి పరిస్థితి ఈరోజు పరిస్థితులు ఇలాంటివి నేను ఇవ్వమంటే నేను బయటకు చెప్పలేను, కానీ చూపించమంటే ఇలాంటివి నేను కొన్ని వందలు చూపిస్తాను. చాలామంది ఒకడేమో దాస్తాడా, ఎవడో మాజీ మంత్రి ఇక్కడ ఉన్నవాడేమో నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి వచ్చి దమ్ముంటే కాసుకోండి అరెస్ట్ చేయండి అని ఒక సవాల్ విసురుతాడు. ఎవరికి సవాల్ విసురుతున్నావు? ప్రజలకి విసురుతున్నావా, పోలీసులకి విసురుతున్నావా? ఏం చేస్తారు ఈరోజు? చక్కగా వచ్చి ఇంట్లోంచి వచ్చి తీసుకెళ్లారు పోలీసులు. అంటే నువ్వు అతనికి సాయం చేసావో మాకు సాయం చేసావో కానీ అది అతనికి విచక్షణకు వదిలేయాలి, అది వేరే విషయం. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఏదైనా మాట్లాడితే ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళు, అంటే సమేక్స్ వీళ్ళందరూ ఆడెవడు ఈ మధ్య మళ్ళా ఇంటూరి రవికిరణ్ వాడు పెట్టిన పోస్టులు చూస్తే నిజంగా సభ్య సమాజంలో ఇలాంటి ఇడియట్స్ ఉండడానికి అవసరమా అనిపించేటట్టుగా ఉంటాయి. అటువంటి వాడు ఆ బోరుగడ్డ అనిల్, ఎలాంటి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ బోరుగడ్డ అనిల్ వీడియోని కొంచెం అవగాహన కలిగిన 5వ తరగతి పిల్లకు 6వ తరగతి పిల్లకు చూపించండి. వాడు మాట్లాడిన మాట కరెక్ట్ అని చెప్తే చెప్పండి, ఒక్కళ్ళతో చెప్పించండి. అలాంటోని వీళ్ళకి వెనకేసుకు రావటం, వీళ్ళు వీళ్ళేమో ఎన్హెచ్ఆర్సీకి పరిగెట్టడం, మళ్ళీ తిరిగి ఇక్కడ మాకు ఎలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని గగ్గోలు పెడతా ఉంటే ఈరోజు కోర్టు కూడా ముట్టుకెళ్ళి